ఇక్కడున్నది ఎవరో తెలుసా? గీత. మీరు చూస్తున్నది ఎవరినో తెలుసా? ఫ్యూచర్ స్టార్ ని, తెలుగు తెరని వెళ్ళే హీరోయిన్. ఎగ్జామ్స్ రాయడానికి నేను వెళ్ళాలి. అత్తయ్య కంట పడకుండా ఎలా గుమ్మం దాటాలో తెలియట్లేదు. దిగండ్రా, దిగ. వాళ్ళు ఎందుకు దిగుతారు మేడం? దిగరా? సరే నేనే దిగుతాను. వాళ్ళు దిగరు, మీరు కూడా దిగరు. ముందే ప్లాన్ చేసావ్రా? ఫ్రీగా డ్రాప్ చేస్తానంటే అభిమానం అనుకున్నాను, కానీ కంత్రి గాడివని ఇప్పుడే తెలిసిందిరా. తెలిసిందా? థ్యాంక్స్. చెప్పకుండానే శ్రమ తగ్గించావు. టైం లేదు. రే, మర్యాదగా చెప్తున్నాను, నాతో ఎక్స్ట్రాలొద్దు. దగ్గరకొచ్చారు ఏం చేస్తారో నాకే తెలీదు. ఒక్కొక్కరికి అద్దరిపోద్ది. అదురుద్దా? ఏది అదరగొట్టు చూద్దాం. రేయ్, ఈస్ట్ లో తంతే వెస్ట్ లో బెండ్ అయిపోద్ది. కొడతావా? రేయ్, మేడం కొడుతుందంటరా. సరే రా, అందరం కలిసే కొట్టుకుందాం. రేయ్ వద్దు, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయొద్దు. మేడం, మీరు కాబోయే హీరోయిన్, ఫ్యూచర్ స్టార్. మీరు కొద్దిగా కోఆపరేట్ చేస్తే మాకు ఒక పెద్ద హీరోయిన్తో తీయని పరిచయం ఉందని అందరికీ చెప్పుకుంటాం. ఆ అదృష్టం ఇయ్యండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. అద్దరిపోద్ది. ఏంటి నా మీదే చేయి చేసుకుంటావా? నిన్ను వదులుతాం అనుకున్నావా? వదలండి, మర్యాదగా చెప్తున్నా, వదలండి. వదలరా.
ఏంట్రా ఇది? రేయ్ నీకు అనవసరం, మర్యాదగా వెళ్ళిపో. ఆడపిల్లల్ని అల్లరి చేయడం తప్పురా. ఆహా. చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళను ఆలోచించండి. ఆ అమ్మాయిని వదిలేయండి. వదలకపోతే రేయ్, ఈ డైలాగ్స్ అన్నీ రొటీన్ రా. సినిమా రేంజ్లో నేను ఫైట్ చేయలేను. కానీ రేయ్, మీరు గాని అమ్మాయిని వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా ఒక్కడినైనా చంపేస్తా. ఇది ఫిక్స్. కొడతావా, చంపుతావా? ఎదురా కొట్టు, కొట్రా. ఏయ్. 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 రేయ్, నీలాంటి ఎదవ ఆటో డ్రైవర్లు ఉండబట్టే ఆడపిల్లలు రాత్రిపూట తిరగలేకపోతున్నారు. పోరా. ఏంటి చూస్తున్నావు? దయచేయి. ఏమనుకుంటున్నావు? నీ పాటికి నువ్వొచ్చి రౌడుల్ని కొట్టి ఏదో నన్ను కాపాడేశారని ఫీల్ అయిపోయి హీరోలా ఫోర్స్ కొట్టి వెళ్ళిపోతే సరిపోతుందా? మరి ఇంకేం చేయాలి? నన్ను ఇంటి దగ్గర ఎవడు దిగుపడతాడు? నీ బాబా? ఓయ్, ఏంటే మాట తేడా వస్తుంది? ఆపదలో ఉన్నది నువ్వు, కాపాడింది నేను. డ్రాప్ చేయమని మర్యాదగా అడుగు. దీనికోసం నీ కాళ్ళు పట్టుకోవాలా? ఎక్స్ట్రాలో వద్దమ్మా. ఏదో సమయానికి వచ్చావు కాబట్టి కాపాడే అవకాశం ఇచ్చాను, కానీ లేదంటే అద్దరిపోయేది. వాళ్ళ చెండాలు తీసి చేతిలో పెట్టేదాన్ని. అబ్బచ్చా, మాకు తెలియదు. మరి నువ్వు ఒక రాణి రుద్రం దేవ్ అని కొట్టేస్తుంది. కొట్టేస్తుంది కావు కావు మీద గావుకెక్కలు పెట్టి ఇప్పుడు ఏదో పెద్ద పొగరు చూపిస్తుంది. చూపించుకో. నువ్వేదో హెల్ప్ చేసావని నీకు థ్యాంక్స్ చెప్పి, ఏమండి మీరు రాకపోతే నేనేమైపోయేదాన్నో అంటూ దండం పెట్టి మీ ఫోన్ నెంబర్ తీసుకొని రేపు నీకు ఫోన్ చేసి ఎల్లుండి నీతో సినిమాకి వస్తాననుకుంటున్నావా? అది జరగని పని. నువ్వెన్ని వేషాలేసినా నీ మీదున్న నా అభిప్రాయం మారదు. ఏయ్, నీ అభిప్రాయం ఎవరికి కావాలి? నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? కిలోల కొద్ది బలుపు, టన్నుల కొద్ది పొగరు నెత్తిని పెట్టుకుని తిరుగుతుంటావు. ఏదో నీ బాబు ముఖం చూసి ఇక్కడ దాకా వచ్చాను, నిన్ను కాపాడాను. సంతోషించానులే. ఏమన్నా నేను నీకు నంబర్ ఇస్తానా? అంతకన్నా దరిద్రం మరొకటి ఉండదే. ఏయ్, ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఫ్యూచర్ స్టార్ తో పెట్టుకుంటున్నావు, అద్దరిపోద్ది. ఆ తర్వాత నీకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఏడ్చావు పోవే పూరి ముఖం దా. అయినా నీతో నాకేంటి? నీ చావేదో నువ్వు చావు. ఏంటమ్మా వెతుకుతున్నావు? అంతా నీ వల్లే. ఆ ఎదవలో కొడుతున్నప్పుడు నా ఫోన్ పడిపోయింది. 2000 బొక్క. ఇదేనేమో చూడు. ఏయ్, ఇది నా ఫోను, ఇటివ్వు. నీదేమ్మా, కానీ గౌరవంగా జాగ్రత్తగా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే నీదవుతుంది. లేదంటే అదిగో ఆ సముద్రం పాలవుతుంది. నిన్ను ఫోన్ వద్దా? నిన్ను ఫోన్ వద్దా? దయచేయి. నీ కొంపొచ్చిందే, ఎల్లు. రేయ్, ఏంట్రో చిరాకు పడుతున్నావు?
అద్దరిపోద్ది. ఏమనవే రానా కోటేనంటే రేయ్, నువ్వు నా మీద చేతుతావా? గీతరా ఫ్యూచర్ స్టార్. అయిపోయావరా, నువ్వు అయిపోయావరా. నిన్ను నీకంత సీన్ లేదే. ఏడ్చావు పోవే. ఏంటి? నాకు సీన్ లేదా? అవును లేదు. ఓఫో, నాకు సీన్ లేదా? అదే చెప్తున్నానే, వినబడట్లేదా? నాకు సీన్ లేదు కదా. సరే, కానీ నీ ఫోన్ నా దగ్గర ఉంది. ఏయ్ గీత, గీత నా ఫోన్ నాకు ఇచ్చి. నేనివ్వను. గీత ప్లీజ్, గీత నా ఫోన్ నాకు ఇచ్చి. నేనివ్వను. గీత నిన్నే అడిగేది, నా ఫోన్ నాకు ఇచ్చేవా? నేనివ్వను. గీత ఫోన్ ఇవి. గీత పోరా. ఓ, గీత గారు ఇవ్వండి అని చెప్పు, ఇస్తాను. ఏది చెప్పు? గారా నిన్న? అవునరా, నన్నే. గౌరవంగా గీత గారు ఫోన్ ఇవ్వండి అని చెప్పు, అప్పుడు ఇస్తాను. నాకు రావట్లేదు. ట్రై చేయి, వస్తుంది. యు కెన్ డూ ఇట్ మ్యాన్. కమాన్ 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 కమాన్. గీత గారు నా ఫోన్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. అది అలా రా దారికి. ఇప్పుడు ట్రాక్ లో పడ్డావు. ఇదిగో ఫోన్, పండగ చేసుకో. వస్తా. వెళ్ళవే వెళ్ళు. నువ్వు నాకు దొరకకపోతావా అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏయ్ పోరా. అయ్యో, తలుపేసుకున్నాడే. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళాలి? అయ్యో, అబ్బా, ఏం చేయాలి? ఎట్నుంచి వెళ్ళాలి లోపలికి? ఎస్. అమ్మయ్యా, బతికించాడు. ఇక రేపు ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయొచ్చు. అమ్మయ్య, మరి కర్రీ?
సింధూరా, ఏంటి మావయ్య? ఈరోజు 1వ తారీఖమ్మా. అయితే ఆఫీస్ స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి, వర్కర్స్ కి జీతాలతో పాటు బోనస్ కూడా ఇవ్వాలి. ఆఫీస్లో పెట్టించే కూల్ వాటరు, రోజు వేయించే న్యూస్ పేపరు, పెన్నులు, పేపర్లు, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతుంటే చాంతాడంత అవుతుందమ్మా. ఇవన్నీ కాకుండా మన మెయింటెనెన్స్ అంతా కలిపి ఓ 25 లక్షల దాకా అవుతుందమ్మా. దానికెందుకు మావయ్య అంత ఆలోచిస్తావు? ఓ 50 లక్షలకి చెక్ రాసి దాంతో సంతకం పెట్టించు. ప్రతి నెల జరిగేది అదే కదా. నిజమేనమ్మా, కానీ 10 మందికి దానం చేసే నువ్వు ఇలా అడుక్కుంటుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. దేవుడు లేని గుడిని, చెక్ పవర్ లేని నిన్ను ఊహించుకోలేకపోతున్నాను. ఇలా ప్రతి నెల దాని సంతకం కోసం ఎదురు చూసే కర్మేంటమ్మా నీకు? ఇంకెన్నాళ్ళు మావయ్య, కొన్నాళ్ళు ఓపిక పట్టు. దాని ప్రాణం పోతుంది, పవర్ మన చేతికొస్తుంది. వెళ్ళి సంతకాలు పెట్టించు. నేను వెళ్ళలేనమ్మా. సంతకం కోసం వెళ్ళి నిన్ను తగ్గించలేను. ఆ సంతకం ఏదో నువ్వు పెట్టిస్తేనే బాగుంటుంది. సరే పద. తప్పైపోయిందంటే కుదరదు. నా కాంపౌండ్లో తప్పే జరగకూడదు. ఎగ్జామ్స్ రాయడానికి మీరు వెళ్తున్నారు, అందరికీ తెలిసే వెళ్తారు. ఎవరేం చేస్తారో చూస్తాను. చిన్నమ్మగారు, ఏంటి రామయ్య? అమ్మా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నారు. ప్రతి నెల మన ఇంటికి 10 లక్షలు ఖర్చు వస్తే 20 లక్షలకి మీతో సంతకం పెట్టించుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ కుట్రని లాయర్ బాబుకి చెప్పాలమ్మా. నేనా? వద్దు రామయ్య. నేను చెప్పినా నువ్వు చెప్పినా నన్ను బతకనివ్వరు. ఊరేస్తుంది అత్తయ్య. అలా అంటే ఎలా అమ్మా? ఇలా భయపడుతూ పోతే మీకు చాలా అన్యాయం జరిగిపోతుందమ్మా. జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగింది. కొత్తగా జరిగేదేముంది? అలా అనకండమ్మా. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవకపోతే చాలా ప్రమాదం అమ్మా. అది కాదు రామయ్య. నా మాట వినండమ్మా. మీ నోటితో ఇక్కడ జరిగే దారుణాలన్నీ ఆ లాయర్ బాబుకి చెప్పారంటే చాలు, వాళ్ళ ఆగడాలకి కళ్ళెం పడుతుంది. భయపడకండమ్మా. రామయ్య, నాకు భయంగా ఉంది. మీకేం కాదమ్మా. ఫోన్ చేసిస్తాను, మాట్లాడండి. వద్దు రామయ్య. మీరు ఫోన్ మాట్లాడాలి అంతే. అయ్యో, మాట్లాడమ్మా, మాట్లాడు. తీసుకోండమ్మా, మాట్లాడండి. హలో హలో, ఎవరు? నేను అంకుల్ సంగీత. ఏమే, ఆ లాయర్ గాడికి ఫోన్ చేసి మమ్మల్ని బజారుకి ఇడ్చాలనుకుంటున్నావా? లేదత్తయ్య, ఇంకెప్పుడు అలా చేయను. కొట్టద్దత్తయ్య, మీకు దండం పెడతానత్తయ్య. నన్ను కొట్టద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, నీకు దండం పెడతానత్తయ్య. అత్తయ్య.
అత్తయ్య, నన్ను కొట్టొద్దు, అత్తయ్య.